ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మామిడికాయ తురుము పచ్చడి అండి. ఈ పచ్చడిని చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తారు. అయితే ఒక్కసారి ఇక్కడ నేను చెప్పే మెథడ్లో సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అయి ఒక్కసారి చేసి చూడండి. పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే ఎక్కువ కాలం పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 2 మీడియం సైజు మామిడికాయలను అయితే తీసుకుంటున్నానండి. ఈ మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసేసుకుని అస్సలు తడి అనేది లేకుండా డ్రై చేసేసుకుని ఇట్లా మొత్తం పీల్ చేసేసుకోవాలండి. ఇది పచ్చడికి పచ్చిగా ఉండే మామిడికాయలు అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకోవాలి. ఈ గ్రేటర్ పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ అయితే మనకి మామిడికాయ పచ్చడి అనేది ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇట్లా అడ్డంగా పెట్టుకుని అయితే తురుముకోవాలండి. నిలువుగా పెట్టుకుంటే కనుక మామిడికాయ మనకి తురుము అనేది చిన్నగా వస్తుంది, అలాగే ముద్దగా వస్తుంది. చూడండి, తురుము అనేది ఈ విధంగా ఉండాలి. ఇట్లా మొత్తం తురిమేసుకున్నాక దీన్ని ఒక గంట పాటు ఒక హై స్పీడ్ ఫ్యాన్ కింద కానీ లేదంటే బాగా మంచి ఎండలో కానీ డ్రై చేసుకోండి. ఎందుకంటే మామిడికాయ తురుములో నీరు చాలా ఉంటుంది కదండి. ఇది డ్రై అయ్యే లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక 2 చెంచాలు ఆవాలు, అలాగే ఒక పావు చెంచా వరకు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి. మీకు ఈ పని కూడా లేకుండా చక్కగా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆవపిండి మెంతిపిండి దొరుకుతాయండి. చక్కగా అవి తెచ్చుకుని యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా డ్రై రోస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా ఈ రకంగా పౌడర్ అయితే పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1.5 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీనిలోకి 1 చెంచా ఆవాలు, అలాగే 2 చెంచాల వరకు మినపప్పు వేసుకోండి. మీకు కావాలంటే ఒక 2 చెంచాల వరకు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగపప్పు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే శనగపప్పు వేస్తే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి, నేను యాడ్ చేయలేదు. సరిపడినంత ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పోపు మొత్తం చల్లారి పెట్టేసుకోవాలండి. ఈ వేడిగా ఉన్నప్పుడు కనుక మనం మిక్స్ చేసామంటే పచ్చడి అనేది అస్సలు నిలవ ఉండదండి, తొందరగా బూజు పట్టేస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక ఎండ పెట్టుకున్న తురుము ఉంది కదండి, ఇప్పుడు దాన్ని తీసుకుని ఇట్లా ఒక కప్పుతో ఏదైనా ఒక కప్పుతో అయితే మెజర్ చేసుకోవాలండి. అయితే ఈ కప్పు పై వరకు కాకుండా కొంచెం కప్పుకి ఈక్వల్గా వచ్చేటట్టు ఈ విధంగా అయితే మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ కప్పుతో 2 కప్పుల మామిడికాయ తురుము అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో మనం ఉప్పు కారం వేసుకుందామండి. మనకి ఒక కప్పుకి పావు కప్పు కారం అయితే సరిపోతుందండి. అయితే ఇక్కడ నేను 2 కప్పులు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ అరకప్పు కారం వేసుకుంటున్నాను. ఈ కారం వేసుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు వచ్చేసి అరకప్పు కారానికి ఒక పావు కప్పు వరకు అయితే ఉప్పు యాడ్ చేసుకోండి. 1 చెంచా తక్కువే వేసుకోండి, ఎందుకంటే మామిడికాయ పులుపుని బట్టి మనం 1 చెంచా అటు ఇటుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పోపు వేయించుకొని చల్లారి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీనిలో బాగా కలిపేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. అయితే పోపు మొత్తం చల్లారిపోయాకే యాడ్ చేయండి, లేదంటే మన పచ్చడి అయితే తొందరగా పాడైపోతుందండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కనుక వేసుకొని తింటే టేస్ట్ భలే ఉంటుందండి. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకుని మనం చక్కగా రైస్లోకి కానీ దోశల్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.